నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సుమారు 2.60 కోట్ల వ్యయంతో మాకవరపాలెం మండలం రోలుగుంట మండలంలో చేపట్టనున్న 8 కిలోమీటర్ల మేర RNB రోడ్డు అభివృద్ధికి వీరు శిలాఫలకాన్ని ఆవిష్కరించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామాల పరిశుభ్రత కోసం స్వచ్ఛరథాన్ని ప్రారంభించి దాని ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా మాకవరపాలెం జూనియర్ కాలేజీ అభివృద్ధి కోసం నారాయణరాజుపేట కాలేజీ పూర్వ విద్యార్థులు అందజేసిన 30,000 విరాళాన్ని అందుకుని వారిని అభినందించారు. ఈ సందర్భంగా 41,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మాకవరపాలెం మండలం మురళీకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు RY పాత్రుడు, అల్లు నాయుడు, రాంబాబు, రాము పాల్గొన్నారు. దీనికి ఎంత వస్తుంది? సిగ్గుపడతారు రమణ ఈ పిల్లవాళ్ళు తీసా ఒక్కొక్క ఊళ్ళో రోలుగొండ వాస్తు ఆ ఏరియా వాళ్ళు కూడా అనకాపల్లి కానీ విశాఖపట్నం వెళ్ళాలంటే ఈ రోడ్డు వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో మరి ఈ రోడ్డుకి చెయ్యాలని చెప్పి అనుకున్నాం రాజుగారు మేము కూడా. దానికి మొత్తం ఇవాళ శంకుస్థాపన చేసింది 2,60,00,000 ఇవాళ మనం ఇచ్చింది. దీంతో రోడ్డు మొత్తం 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు మొత్తం 4 కిలోమీటర్లు మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఉంది, 4 కిలోమీటర్లు చోడవరం నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు ఇక్కడి నుంచి కుసరపూడి ఊరు దాటి వరకు వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బు అంటే ఈ రోడ్డు వేయడం కోసం కాంట్రాక్టర్ కూడా ఇచ్చారు. కాంట్రాక్టర్ ఎవరున్నారు? ఇతని కాంట్రాక్టర్ రెడ్డి గారు వచ్చారు. వీరికే రోడ్డు వచ్చింది. బాగా చేయమ్మా, కొంచెం మంచి రోడ్డు ఇది, ఇంటర్నల్ రోడ్డు, 10 మందికి పనికొచ్చే రోడ్డుగా బాగా చేయి. దీన్ని కాంట్రాక్టర్ రెడ్డి గారికి వచ్చింది. ఇది ఈ రోడ్డు తాలూకు విశేషాలు. రెండోది ఏంటంటే మొన్నే ఒక 15 రోజుల క్రితం మళ్ళీ గవర్నమెంట్ నుంచి నాకు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో నర్సీపట్నం నియోజకవర్గానికి కొన్ని రోడ్లు ఇచ్చాను. దాంట్లో మిగతా మండలాలు మీకు అనవసరం అనుకోండి, మాకారపాలెం మండలానికి ఈ శాంక్షన్ కూడా అయిపోయి శాంక్షన్ కూడా అయిపోయి ఒక మాకారపాలెం మండలానికి ఈ ఇంటర్నల్ రోడ్స్ అంటే గ్రామాల్లో రోడ్లు, ఇప్పుడు చెప్పి గ్రామాల్లో రోడ్లు, ఈ రోడ్లు కాదు, గ్రామం టు గ్రామం రోడ్డు కాదు, గ్రామాల్లో సిమెంట్ రోడ్ రేడింగ్ కోసం మీ మండలానికి మొన్న 15 రోజుల క్రితం
47 రోడ్లు ఇచ్చాను. ఈ 47 రోడ్లకి 47 రోడ్లు అంటే మీకు లక్షణపాలెం కాదు, అన్ని గ్రామాలు కలిపి లక్షణపాలెం 47 రోడ్లు అనుకుంటారు. అన్ని గ్రామాలు కొన్ని లెక్కలు అది 47 రోడ్లలోకి 4,94,00,000 ఇచ్చాను. చోడవరం నియోజకవర్గంలో సుమారు నర్సీపేట నియోజకవర్గంలో 4 కిలోమీటర్లు, చోడవరం నియోజకవర్గం రోల్గొండ మండలంలో ఒక 4 కిలోమీటర్లు ఈ రోడ్డు ఈ రోజు ప్రారంభించడానికి వారి సువర్ణహస్తాలతో శంకుస్థాపన ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాధిపతి మనందరి ప్రీతమ నాయకులు మా గురువు గారు పెద్దలు అయ్యన్న పాత్ర గారికి మనందరి తరఫున పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో కూడా వారు పంచాయతీరాజ్ శాఖ మార్చిలుగా ఆర్ఎన్బి శాఖ మార్చిలుగా 2014-19 సంవత్సరంలో నర్సీపట్నం నియోజకవర్గాన్ని మా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు మంజూరు చేసి మరి మన 2 నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయంటే వారి యొక్క చొరవే కారణం. మరి ఆ విధంగా ఆ రోజు అనేకమైనటువంటి రోడ్లు మరి గ్రామానికి వెళ్ళే మంజూరు చేశారు. గ్రామాల్లో కూడా అంతర్గతంగా సిమెంట్ రోడ్లు, కాలువలు అన్ని మంజూరు చేసి గ్రామాల అభివృద్ధి పరచడం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం వారు చూపించిన చొరవకు మన అందరం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. వారు మరి ఈ రోజు శాసనసభాధిపతిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి శాసనసభను నడిపించే అధిపతిగా, నాకు తెలిసి మన ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటి స్పీకర్ గారు ఎవరు అంటే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పెద్దలు అయ్యన్న పాత్ర గారే మనకి స్పీకర్ గా అయ్యారు. ఎవరికి మన ప్రాంతానికి ఆ గుర్తింపు గౌరవం వారు తీసుకొచ్చారు. మరి అటువంటి నాయకులకి మనం ఎప్పుడు కూడా అండగా ఉండి వారి కుటుంబానికి మనం ఏమని చెప్పేసి ఏ విధంగా మేము ఉన్నామని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ